బాలుండి ఆధారం మూతుకుంటూ షరబ షరబ అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న మీన చూసి ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూస్తుంటుంది. అక్కడున్న ప్రభావతి కూడా అలానే చూస్తుంటుంది. అక్కడున్న రవి కూడా అలానే చూస్తుంటాడు బాలు వైపు. అక్కడున్న బాలు ఉండి షరబ షరబ అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. హాల్లో నిలబడతాడు. అక్కడున్న అందరూ చూస్తూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు కూడా బాలు వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ రోహిణి కూడా వచ్చి వాకిలి దగ్గర నిలబడి చూస్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఇదంతా ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి మనోజ్ దగ్గరికి వెళ్ళి చేయి చూపించి షరబ 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 అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏమైంది వీడికి అని అడుగుతుంది. అక్కడున్న మీనా కూడా ఏమండి ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అలానే చేయి పెట్టుకుని అక్కడ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏంటి ఈ అవతారం అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి వీరభద్ర అవతారం అని చెప్తాడు. షరా పెట్టుకుని షరవ 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 అని అంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఆ నమ్మకాయ చూసి ఒక్కసారి టెన్షన్ పడుతూ ఉంటాడు. బెదిరిపోతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా ఆ నిమ్మకాయ నల్లని చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రవి కూడా ఆ నిమ్మకాయ చూస్తూ ఉంటాడు. అక్కడున్న రోహిణి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న శృతి కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి ఆ నిమ్మకాయ తీసుకుని మనోజ్ వైపు వెళ్తాడు. అక్కడున్న బాలు ఉండి ఈ చూడు ఈ దృష్టిలో వైపు వెళ్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి రే ఆపరా అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి మళ్ళీ ప్రభావతి వైపు జొరిగి అని పోతాడు. అక్కడున్న బాలు ఉండి వెంటనే ఇంకొక దుష్టగాన్ని చూపిస్తూ ఉంది అని చెప్పాడు. అక్కడున్న బాలు ఉండి మళ్ళీ మధ్యలో వెళ్ళి అంటే ఇంట్లో 2 దుష్టగ్రహాలు ఉన్నాయన్నమాట అని చెప్తాడు. ఆ మాటకి రవి ఉండి ఏంటన్నా ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి రవికి కన్ను కొడతాడు. ఇదంతా నాటకం అని మీనకి అర్థమై ఊరికైపోతుంది. అక్కడున్న శృతి ఉండి ఈ నిమ్మకాయ వల్ల ఏమవుతుంది సలభా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఈ నిమ్మకాయ సామాన్య నిమ్మకాయ కాదు, ఈ ఇంట్లో బంగారం మాయమైంది. స్వామీజీకి కలిస్తే స్వామీజీ ఈ నిమ్మకాయని మంత్రించి ఇచ్చాడు. ఈ నిమ్మకాయలో చాలా మాయం ఉంది అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి దీన్ని ఏం చేస్తారండి అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి ఈ నిమ్మకాయ తీసుకుని పూజ గదిలో పెట్టమని చెప్పారు. 24 గంటల సేపు ఆ నగలు తీసుకున్న వాళ్ళు మాయం చేసి బయటపడి నిజం చెప్పకపోతే, నిజాన్ని ఒప్పుకోకపోతే ఆ నగల్ని మాయం చేసిన వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకి ఒంట్లో అంతా పడిపోతుందని చెప్పాడు స్వామీజీ అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోయి అక్కడున్న మనోజ్ కూడా షాక్ అయ్యి వెనక్కి వెళ్తాడు. అక్కడున్న శృతి ఉండి మీరేంటి దూరం జరిగారు అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ ఉండి వీడేంటో శుద్ధ పూజలు మొదలు పెట్టాడు వీడు, ఇలాంటి చూసి నాకు భయం, నాకు నాన్న ఇది బయటపడేమని చెప్పు నాన్న అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి నిమ్మకాయని మనోజ్ వైపు చూపిస్తాడు. అక్కడున్న రోహిణి ఉన్నది మనోజ్ ఆ నగల్ని నువ్వేమి దొంగతనం చేయలేదు కదా, భయపడడానికి ఆ నిమ్మకాయ కూడా అంత పవర్ ఉంటుందా అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి అలా మాట్లాడకు పాలరమ్మ, ఈ నిమ్మకాయ నువ్వు ఎగతలగించేసి నువ్వు జీవితాంతం సున్నం కొట్టలేవు, నువ్వు ఈ చెయ్యి వీడి మెదడులాగా ఏది పని చెయ్యదు అని చెప్తూ ఉంటాడు. అక్కడ శృతి ఉండి మరి నిన్నెలా నమ్మేది అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నిమ్మకాయ నమ్మకపోతే జీవితాంతం నువ్వు డబ్బుని చెప్పలేవు డబ్బుడమ్మా అని చెప్తాడు. ఏ నలభీమా నువ్వు జీవితాంతం నువ్వు కూడా గరిటె తిప్పలేవు నువ్వు అని అంటాడు. ఆ మాటకి శృతి ఉండి నో 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 మేము నిజంగానే నమ్ముతున్నాము అని చెప్తాడు. ఆ మాటకి శృతి ఉండి నేను ఇలాంటిది నిన్ను సినిమాలోనే చూశాను, నేను నా వంట మనిషి నా ఉంగరం తీస్తే మా డ్రైవరు ఇలానే మంత్రించి నిమ్మకాయ తెచ్చాడు, స్వామీజీ పుట్టపక్కల గుళ్ళనే పక్కనే ఉంటారంట కదా అని అడుగుతుంటుంది. ఆ మాటకి బాలు ఉండి అవును అక్కడున్న స్వామీజీ ఈ నిమ్మకాయ ఇచ్చాడు. మీనా ఉండి అయితే ఈ నిమ్మకాయని మా ఇంట్లోనే పెడతారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి అవును నగలు ఈ ఇంట్లోనే పోయింది కాబట్టి ఈ నిమ్మకాయ కూడా ఈ ఇంట్లోనే పెట్టమని చెప్పారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఆ నిమ్మకాయ తీసుకొని ప్రభావతి వైపు మనోజ్ వైపు షరబ షరబ అనుకుంటూ వెళ్తాడు. అక్కడ ప్రభావతి ఏంటంటే వీడు మా ఇంట్లో లేని వంట పంట అన్నీ తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ వాడికి సత్యం గారు ఉండి నువ్వేంటి అంతగా వణికిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి వాడేంటంటే అలా మాట్లాడుతున్నాడు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి శృతి ఉండి అది నగలు కొట్టేసిన వాళ్ళకి నగలకి సాయం చేసిన వాళ్ళకి వస్తుందంట ఆంటీ అని చెప్తాడు. ఆ మాటకి రవి ఉండి
అవును. మరి నీకు మనోజ్‌కి ఎందుకొస్తుంది? ఒకవేళ మీరిగిన కొట్టేశారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి, రేయ్! మీకు ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి, భయంతో గడగడ వణుకుతూ కనిపిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి, నేను భయపడేది ఆ నిమ్మకాయ కాదు, వాడేసి చిందరబందరకి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి ఉండి, ఏమైనా చేసుకోండి అత్తయ్య, మనకెందుకు భయం? ఆ నగలు మేము తీస్తేనే కదా అని అంటుంది. ఆ మాటకి మీనా ఉండి, అంటే ఆ నిమ్మకాయలోన అంత శక్తి ఉందన్నమాట. అయితే మనకెందుకు భయం అత్తయ్య? మీరు తీయలేదు, మీ అబ్బాయి కూడా తీయలేదు కదా అత్తయ్య. మనోజ్ ఉండి తలకాయ అల్లాడిస్తుంటాడు. అకున్న బాలు ఉండి, టైం మొదలయ్యింది. ఈ క్షణం నుంచి ఆ దొంగలకి ఏ క్షణం ముగుస్తుందో తెలీదు. కష్టం అని చెప్పి ఆ నిమ్మకాయ తీసుకొని గుడి వైపు అక్కడే వెళుతూ ఉంటారు. ఎదురుగా అక్కడున్న మనోజ్ ఉండి అలానే చూస్తుంటారు బాలు వైపు. అక్కడున్న ప్రభావతి కూడా అలానే చూస్తుంటారు బాలు వైపు. అక్కడున్న బాలు ఉండి విభూతి తీసుకొని ఉఫ్ అని షరాబా షరాబా అని అంటారు. అక్కడున్న మనోజ్కి రోహిణికి దగ్గుతూ ఉంటారు. ఫస్ట్కి చేయిలు నరాల్లో లాగేస్తూనే ఉంటాయంట అని చెప్తుంటే అక్కడున్న ప్రభావతి ఉండి చేయిలు కాళ్ళు చూస్తుంటుంది. అక్కడున్న మనోజ్ కూడా చేయిలు చూస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి ఒకేసారి ఆవిడికి ప్రాణం మీదకి వచ్చేస్తుందని అని చెప్పి తలకాయ తిప్పిస్తాడు. అక్కడున్న మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న రవి శృతి నవ్వుతూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి వంటగదిలోన వెయిట్ చేస్తూ ఉంటాడు మీనా కోసం. అక్కడున్న మీనా ఉండి వంటగదిలోకి వస్తుంది. అక్కడున్న బాలుకి మాట్లాడేసాడు. ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి సొంతంగా మాట్లాడుకున్నా ఇక్కడ దీనికంటే చోటు ఇంకెక్కడ లేదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంటుంది. ఆ మాటకి బాలు ఉండి స్వామీజీ చెప్పింది మంత్రాన్ని చదువుతూ ఉన్నాను అని చెప్తాడు. ఏ మంత్రం చెప్పారు అని అడుగుతుంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఓం భీం పుష్ అబ్రకి దబ్రకి అబ్రా అని చెప్తూ ఉంటాడు. అక్కడ మీనా ఉండి ఏంటి ఎగతాళి చేస్తున్నారా? నేను స్వామీజీ దగ్గర వెళ్దామని చెప్తే వద్దని చెప్పి మరి మీరు చేసింది ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి నేనేం చేశాను అని అడుగుతాడు. ఆ మాటకి మీనా ఉండి మీరు స్వామీజీకి కలిశారని చెప్తున్నారు కదా, ఎవరు ఆ స్వామీజీ అని అడుగుతాడు. అక్కడున్న బాలు ఉండి చెంప మీద కొట్టుకొని ఆ స్వామీజీకి అన్ని మహిమలు తెలుసు, అన్ని కనిపెట్టగలడు అని చెప్తాడు. మనోజర్ గుట్టు, ఆ పాలారమ్మ గుట్టు, మా అమ్మ ఏది చేస్తుందో అంతా మాయల్ని మందులు అన్నీ కనిపెట్టగలడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి అబ్బా ఆ స్వామీజీ ఎవరో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి బాలానంద స్వామి అని అన్ని మహిమలున్న స్వామి అని అంటారు. ఆ మాటకి మీనా ఉండి ఆ బాలానంద స్వామి ఎక్కడుంటారని అడుగుతుంటారు. ఆ మాటకి బాలు ఉండి నీ ఎదురుగానే ఉన్నాడు అని చెప్తుంటారు. ఆ మాటకి మీనా ఉండి అంటే అని అడుగుతారు. ఆ మాటకి బాలు ఉండి నేనే బాల, సర్వం తెలిసిన బాలుణ్ణి, సమస్య కక్కించిన బాలుణ్ణి, స్వామిని అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి నిజం చెప్పండి బాలుని, నేను సత్యమే పలుకుతున్నాను బాల అని చెప్తాడు. ఒకటి మీద ఒకటి చేయి పెట్టుకొని. అక్కడున్న మీనా ఉండి అంటే స్వామీజీ అని బాలు వైపు తిరుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి మీనా వైపు అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి భయపడుకుంటూ పూజ గదిలోకి వస్తాడు. అక్కడున్న ప్రభావతి కూడా వచ్చి ఏదో ఒకరికొకరు డాష్ ఇచ్చుకుని నేను కాదు అని అరుస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ కూడా తిరిగి చూస్తాడు. ఈ నిమ్మకాయ సమస్య నుంచి ఇలా బయటపడే ఆలోచించని చెప్తుండే. అక్కడున్న ప్రభావతి ఉండి నిమ్మకాయ తీసుకొని బయట పరిస్థితి అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఆ నిమ్మకాయ పరిస్థితి మనకేమైతే అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి మూతి చుట్ట పెట్టుకుని ప్రభావతి నీళ్ళు తాపిస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నేను నిమ్మకాయ పెట్టిన పవర్ ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియని మాట అని చెప్తాడు. అక్కడున్న ప్రభావతి కూడా మూతి చుట్ట పెట్టుకొని చైర్ మీద కూర్చొని ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి మీకు ఇలా పరిస్థితి వచ్చిన కోసం నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి అయ్యో ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి కదమ్మా, ఇప్పుడు ఎవరైనా తోస్తే కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్తూ అలానే బాధపడుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే వింటూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.